వానలు సల్లగుండా వచ్చినట్టే వచ్చి వెనుకకు మళ్ళినాయి. తొలకరి శినుకులు చూసి ఇత్తులు పెట్టిన రైతులంతా ఇప్పుడు ఎట్లరో దేవుడా అని మొగులు దిక్కు చూసే కథ అయితాంది. పెట్టిన గింజలకు కుతికే దడపడానికి ఒక్క డల్లు పడ్డా బాగుంటదని అన్నదాతలది ఒక పరిశాన్ కాదు. అట్లని ఇది ఒక్క రైతు ముచ్చట కాదు, 2 తెలుగు రాష్ట్రాలల్లా అందరి పరిస్థితి ఇదే. ఇక చూడుండ్రి ఆదిలాబాద్ జిల్లాల సోయా రైతుల అవస్థలు ఎట్లున్నాయో. ఆరుద్రల అడ్డేడు జలితే పుట్టాడైతే అనుకుంటే అంత ఉత్తదే అవుతుంది. ఇక చూడరే ఆదిలాబాద్ జిల్లాలో కొందరు సోయా రైతుల తిప్పలు ఎట్లున్నాయో. జైనద్ మండలం లక్ష్మీపూర్లో చాలా మంది రైతులు సోయా ఇత్తులు పెట్టిరట. అయితే అందరి చిలకలలో మొలకలు వచ్చినాయి కానీ ఓ 400 మంది రైతు చిలకలలో మొలకలు రాలేదు. ఇదేందని ఆరాధిస్తే ఇత్తనాల ఫాల్టే అని బయటపడ్డదట. ఎట్లంటే వాళ్ళు నిరుడు ఏ రకం విత్తనాలు వేసిర్రో అప్పట్లో అది మంచి దిగుబడి ఇచ్చిందట. అట్లా ఈ తాపసూత అవే రకం విత్తనాలు వేస్తే ఉత్త పని అయింది. మొలకలేదు ఏం లేదు, కంపెనోడు మమ్మల్ని మోసం చేసిండు అని చెప్పబట్టిరు రైతులు. అంతేనా ఆనందన్న? సోయాబీన్ విత్తనం వేసుకున్నాం తేజస్విని. దాంట్లో జెర్మినేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల అది మొలకెత్తలేదు. పక్కకున్న మాలవిక, విస్తార, తేజస్విని, ఓంకార్ అవన్నీ మొలకెత్తినాయి. ఇది మొలకెత్తకపోవడం వల్ల ప్రజలకు ఏమనిపిస్తున్నాయంటే దీంట్లో జెర్మినేషన్ ప్రాబ్లం ఉంది, ఇది మొలకెత్తలేదని రైతులం నిన్న ఏకమై ఏఈఓ మేడం గారిని పిలిపించి దీని మీద సర్వే చేయించి ఏఈఓ మేడం గారు కూడా నకిలీ విత్తనాలు అని ఒకటి రాయించి జేడీ సార్ని కలెక్టర్ సార్ని కలిసేసరికి వాళ్ళు ఈరోజు డిపార్ట్మెంట్ని పంపించిండ్రు. దీని మీద సర్వే జరుగుతున్నాయి. ఆ సర్వే జరిగి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది అగ్రికల్చర్ అధికారులకు తెలియాలా, కలెక్టర్ గారికి తెలియాలి. అది ఒక్కో రైతు దున్నుకానికి ఇత్తనాల ఖర్చు, దుక్కిపిండి ఖర్చు, కూలీల ఖర్చులు అన్ని కలిపి ఎకరానికి 20,000 పైన పెట్టుబడి పెట్టినాం. ఇట్లా 400 మంది రైతులు ఇత్తులు పెట్టి మోసపోయిర్రు. అసొంటిది ఇత్తనాల కంపెనీకి ఇట్లా నమ్మించి ముంచితే ఎట్లా అని గర్వమవుతుర్రు. ఇది తేజస్వి అనే రకం ఇంతకు ముందు బాగానే వచ్చింది, కానీ ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండగా రాకపోవడం కారణం ఏమిటంటే ఇది సీడ్ ప్రాబ్లం అందరూ అంటున్నారు ప్రజలందరూ. మేము నష్టపరిహారం కలెక్టరేట్స్గా ధర్నా చేయడం జరుగుతుంది, అదే ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు నష్టపరిహారం అందించాలని, ఒక్క ఎకరానికి వేయడానికి 1,500 నుంచి 2,000 వరకు ఉన్నది. ఈ సీడ్ రకం వచ్చేసి ఒక బ్యాగు 2,900 దాకా ఉంది. కాబట్టి ఇది నష్టపరిహారం అన్నీ మొత్తం టోటల్ చేసి అందించాలని కోరుతున్నాము. ఇంటిరా ఇత్తులు పెట్టే సమయం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త గింజలు పెట్టినా సుధా ఫాయిదా ఉండదు. కాబట్టి మా రైతులను నిండా ముంచిన కంపెనీడే దీనికి బాధ్యత వహించాలి. నష్టపోయిన రైతులందరికీ లెక్క కట్టి ఒక్కొక్కరికి మర్యాదగా పరిహారం అందియాలి అని డిమాండ్ చేస్తుర్రు. అన్నట్లు పెట్టినగా ఇత్తులని భూమిలోనే బూజొచ్చినట్లు అయినాయట. అందుకే రైతుల ఫిర్యాదు తీసుకున్న వ్యవసాయ అధికారులు వచ్చి ఏం సమస్య ఏం కథ అని శాంపిల్లు ల్యాబ్కు పంపిరాట. మరిగా నష్టపోయిన 400 మంది రైతులకు ఎట్లా న్యాయం చేస్తున్నారు ఏమో గాని మునగాయన రకం అని తీసుకుంటే మొత్తానికే మోసమైంది. ఇది ఇట్లుంటే 126 ఏళ్ల పొద్దుల ఎన్నడు జూన్ నెల గింత పొడిగా లేదట. అంతో ఇంతో వానలు పడి రైతులను మురిపించేది గాని ఈ ఏడు తమాం నారాజ్ చేసింది. చరిత్రలో ఇది సుతవో రికార్డ్ అన్నట్టు చెప్పుకొస్తారు మొగులు అధికారులు. ఏదేమైనా ఎల్నినో పుణ్యం అని చెప్పి ఈ తాప వానలైతే దండిగా లేవట. కాబట్టి రైతులు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది అని చెప్పుకొస్తారు వ్యవసాయ అధికారులు. మరి పైలమే రైతన్నలు.